మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి ప్రధానంగా మనం చూసినట్లయితే కిడ్నాప్ టాస్క్ షేర్ల బదిలీకి ఫోర్స్. వెలుగులోకి రాధాకిషన్ అండ్ కో. వెలుగులోకి రాధాకిషన్ అండ్ కో దండ. హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణ. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధం. స్వయంగా డీజీపీ ఫోన్ చేసినా తప్పుదో పట్టించిన పోలీసులు. బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైరం. 2018 నవంబర్లో ఘటన. మీడియాకు చెబితే చంపేస్తామని బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. రాధాకిషన్, గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు. వామ్మో! రాధాకిషన్, గట్టుమల్లట, ఎస్ఐ మల్లికార్జున్ షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు. ట్యాపింగ్ పై ఈడీకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు. ముగిసిన రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ. ఎంత ఘోరమో చూడండి. హెల్త్ కేర్ అనేది పెద్ద సంస్థ. సో హెల్త్ కేర్ చైర్మన్ని కిడ్నాప్ చేసి ఈ రాధాకిషన్ రావు, ఈ గట్టుమల్లు, సో వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, సో ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎవరి పేరు చెప్తున్నారు? కేవలం రాధాకిషన్ రావు పేరు చెప్తున్నారు, ఎస్ఐ పేరు చెప్తున్నారు, గట్టుమల్లు పేరు చెప్తున్నారు, కానిస్టేబుల్ పేర్లు చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా కేసీఆర్ అనే పదం ఎవడు కూడా వాడట్లే, అంటే ఈ చైర్మన్. సో వీళ్ళే షేర్లు రాయిపించుకున్నారు వీళ్ళ పేర్ల మీద అంటున్నారు. అంటే ఇదంతా కూడా కేసీఆర్ చెప్పింది గోరంతా, వీళ్ళు చేసింది కొండంతా. అంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు వాడుకున్నారా లేదా, సో వీళ్ళే ఈ రకంగా చేశారా అనేది కూడా ఇంకా మనకి క్లారిటీ రావాల్సింది ఉంది. ఎందుకంటే ఆ షేర్లన్నీ కూడా రాధాకిషన్ రావు పేరు మీద ఉన్నాయి అంటా ఉన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కేటీఆర్ పేరు మీదనో, హరీష్ పేరు మీదనో, కేసీఆర్ పేరు మీదనో షేర్లు రాయించుకున్నారని చెప్పి వీళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లే? ఎందుకు కావాలనే వాళ్ళు ఎవరైతే హెల్త్ కేర్ చైర్మన్ ఉన్నాడో రాధాకిషన్ రావువే చేశాడు అని చెప్తున్నాడు. మొత్తం కూడా కర్త కర్మ క్రియ. అంటే వీళ్ళకి తెలిసి జరిగిందా? నేను చెప్పేది ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఇదంతా తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే వాళ్ళే వెనకాల ఉండి బినామీలుగా మా పేర్లు బయటికి రావద్దని చెప్పి వీళ్ళని భయపెడుతున్నారా? సో ఏంది అనేది మొత్తం కూడా కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ అసలు ఇవన్నీ 2018 సంవత్సరంలోనే బెదిరించి షేర్లు రాయించుకున్నారంటే, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2018లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడే వీళ్ళు వాడిని పిలిచి బ్లాక్మెయిల్ చేసి ఇదంతా కూడా దందాలు చేసినట్టు క్లియర్గా కనబడుతుంది. బయటికి చెప్తే చంపేస్తాం, మీడియాకి చెప్తే చంపేస్తామని అంటే ఏ రకంగా రాక్షసుల కన్నా ఘోరంగా వ్యవహరించిండో చూస్తేనేమో తెల్ల తోలు వేసుకొని అద్దాలు పెట్టుకొని అమాయకంగా ఉన్నాడు పెద్ద మనిషి. కానీ చేసేవన్నీ లక్కోర్ పనులు, గిటువంటి లక్తోర్ పనులు. సిగ్గు శరా లేవు వీళ్ళకి. వీళ్ళకి అసలు బూతులే రావట్లేదు, తిట్టడానికి కూడా అసలు నోరు రావట్లేదు, బూతులు రావట్లేదు. ఏమని చెప్పాలి, ఏమని వర్ణించాలి ఈ ముఖాలను? ఇంకా ఎంతమందిని, ఇంకా ఒక్కొక్కడు అంటే ఎవరైనా బాధితులు ఉంటే బయటికి రండి అంటే రోజుకో సినిమా, రోజుకొక పర్సన్ వస్తున్నాడు. వచ్చి ఇగో వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డా అని అందరు చెప్తా ఉన్నారు. అంటే ఈ షేర్లన్నీ కూడా దీని ద్వారా వచ్చిన ఆస్తులు, స్థిరాస్తులు అన్నీ కూడా ఏం చేసిండ్రు వీళ్ళు? ఎవరు ముక్కులో పెట్టారు తీసుకపోయి? సో ఇంకా ప్రభాకర్ రావు ఎందుకు సైలెంట్ అయ్యిండు? ప్రభాకర్ రావుని ఎందుకు రప్పియట్లే? ప్రభాకర్ రావు ఎంక్వైరీ ఏమైంది? సో మొన్నటికి మొన్న పేపర్లలో ప్రభాకర్ రావు వచ్చిండు హైదరాబాద్ అని చెప్పారు. అమెరికా నుంచి బయలుదేరిన ప్రభాకర్ రావు అని సెన్సేషన్ వచ్చేది. ఇప్పుడు చూస్తే ప్రభాకర్ రావు ఊసేలేదు. ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎవరన్నా. సో ప్రభాకర్ రావుని పట్టుకొని 4 తగిలిస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పటికే మొత్తం ఒళ్ళంతా పుచ్చిపోయింది. పోయి క్యాన్సర్ ట్రీట్మెంట్ చెప్పి ఇక్కడ పాపాలు చేసాడు, ఆడ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వేయించుకున్నాడు. ఈ సంపాదించిన పైసలన్నీ, అడ్డుగోలుగా సంపాదించిన పైసలన్నీ కూడా ఈ ట్రీట్మెంట్కి అయిపోయేటట్టున్నాయి వీళ్ళకి. మీరు చూడండి, ఆయన ముఖం చూడండి, ఎవరిది ఈయనది, రాధాకిషన్ది. ఎంత అమాయకంగా ఉన్నాడంటే చూస్తే క్రిమినల్ ఫెలో. క్రిమినల్ అంటే క్రిమినల్. ఇక ఏ పేరు పెడదామండి వీళ్ళకి? ఏ పేరు పెట్టాలి ప్రజలారా వీళ్ళకి, ఇటువంటి వాళ్ళకి? అంటే బయటకు వచ్చి మీడియాకి చెప్తే చంపేస్తాం అంటే మీరు ఆలోచించండి. ఒకవేళ ఇప్పుడు కూడా 2024 సంవత్సరంలో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే, గత పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఇంకా ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేస్తుండే ఈ లత్కోర్గాలంతా చేరి.
ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేస్తుండే. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు. బీఆర్ఎస్కే అత్యధిక లబ్ధి, ఆ పార్టీ 31.5 కోట్లు, భారతీయ జనతా పార్టీకి 26 కోట్లు. కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హత. షెల్ కంపెనీలకు అడ్డుకోవడానికే నిబంధనను ఉల్లంఘించి 103 కోట్లు బాండ్లు పార్టీలకు ఇచ్చిన 20 కొత్త కంపెనీలు. వీటిలో 12 హైదరాబాద్ నుంచి నడిచినవే వెల్లడించిన హిందూ దినపత్రిక. మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. లౌకికవాదానికి మత సామరస్యానికి ప్రతీక ముఖ్యమంత్రి రేవంత్. సో నా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. అండ్ ఈ రంజాన్ నుంచి మరిన్ని విజయాలు మీరందరూ కూడా తెచ్చుకోవాలి మీ జీవితాల్లోకి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే టీవీ ప్రేక్షకులందరికీ అండ్ అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అలాగే మీ క్షమాపణలు మాకొద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి. తప్పు చేస్తే తప్పకుండా బాధపడాల్సిందే. ఈ కేసులో మేము ఉదారంగా వ్యవహరించాం. క్షమాపణ అఫిడవిట్ను కోర్టుకు సమర్పించే కన్నా ముందే మీడియాకు విడుదల చేశారు. విదేశీ పర్యటనల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు. కోర్టు ధిక్కరణ కేసులో రామ్దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. పతాంజలి సంస్థలో కుమ్మక్కయ్యారంటూ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులపై ధ్వజం.